హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ శ్రీశాంత్. ఈ వీడియోలో నేను మెడిటేషన్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇవాటి నుండి నేను మెడిటేషన్ క్లాసెస్ తీసుకోబోతున్నాను యూట్యూబ్‌లోనే. రోజు ఒక వీడియో లేకపోతే వన్ బై వన్, వన్ డే ఆఫ్టర్ వన్ డే ఇలా వీడియోస్‌ని అప్‌లోడ్ చేయడం జరుగుతుంది మెడిటేషన్ గురించి. చాలామంది కొత్తగా ఇప్పుడిప్పుడు మెడిటేషన్ చేస్తున్న వారికి చాలా సందేహాలు కలుగుతూ ఉంటాయి. శ్వాసపై ధ్యాస నిలపలేకపోతుంటారు. ఆలోచనలను తప్పించుకోకుంటుంటారు. ఏదైనా మంత్రం చదువుతూ మెడిటేషన్ చేయాలా? అలా చేయకపోతే ఏం జరుగుతుంది? ఇలా చాలా సందేహాలు వాళ్ళకి కలుగుతూ ఉంటాయి. అవి చాలామందిని అడుగుతారు కూడా. కానీ వాళ్ళకి అంత ఐడియాలజికల్‌గా తెలియకపోతుంది. సరే, నేను ఈ వీడియోలో ఒక మంత్రం గురించి చెప్పబోతున్నాను. మెడిటేషన్ ఏదన్నా ఒక మంత్రాన్ని ఎంచుకొని కూడా చేయొచ్చు అనేది కూడా నిజమే. అలా కూడా చేయొచ్చు. ఎందుకంటే మన బ్రీతింగ్ పైన కాన్సంట్రేషన్ కన్నా ఆ మంత్రం పైన కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంటుంది కనుక మన మెడిటేషన్ ఈజీగా సాగిపోతుంది. అలా అని మెడిటేషన్‌కి కూడా ఒక మంత్రం ఉంది, సోహం అనేసి. ఇది మన బ్రీతింగ్‌ని ఎగ్జాల్ట్ చేస్తుందన్నట్టు. ఎప్పుడైతే మనం ఇన్‌హేల్ చేసుకుంటామో అప్పుడు సో అనే మంత్రాన్ని మనం వాడుకోవాలి. ఎప్పుడైతే ఎక్సేల్ చేస్తామో అప్పుడు హమ్ అని వాడుకోవాలి. ఈ రెండిటిని కలిపినట్లయితే సోహం అనేసి మంత్రం. సోహం దిస్ లైక్ ఇలా మనం చేస్తూ ఉండాలి. ఆ మంత్రాన్ని బయటికి అనకూడదు. మన మనసులో అనుకోవాలి సోహం అనేసి. మీరు ముందుగా అలా ఫస్ట్ మీరు స్టార్టింగ్ మీ మెడిటేషన్‌ని 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయడం చాలా మేలు. ఎందుకంటే ఎవరైనా స్టార్టింగే చాలా సేపు చేసినట్లయితే వాళ్ళకి డిప్రెషన్‌కి గురవుతారు. అంటే కాళ్ళు నొవ్వడం, తిమ్మిర్లు రావడం, తల బరువెక్కడం ఇలాంటివి జరుగుతాయి. అందుకే 5 మినిట్స్ నుంచి స్టార్ట్ చేయడం మేలు. అంతేకాకుండా మెడిటేషన్ మీకు ఏజ్ ఇప్పుడు మీది 15 ఇయర్స్ అన్నారనుకో, మీరు 15 మినిట్స్ మెడిటేషన్ చేయాలి. అదే రూల్ అన్నట్టు. అంతే మెడిటేషన్ చేస్తారు ఎవరైనా. కానీ ఫస్ట్ స్టార్టింగ్ 5 మినిట్స్ ఎందుకు చేస్తామంటే, స్టార్టింగే ఎవరికీ ఏది రాదు కదా! ప్రాక్టీస్ చేస్తూ ఉంటేనే మెడిటేషన్ కూడా ఈజీగా అయిపోతుంది. మెడిటేషన్ ఎందుకు చేయాలంటే మనకి ఎక్కువ విశ్వశక్తి కలుగుతుంది. మన ఆరోగ్య సమస్యలు కూడా విశ్వశక్తి ద్వారా తగ్గిపోతాయి. విశ్వశక్తి అంటే టాబ్లెట్స్ లెక్క. ఇప్పుడు మనం ఏదైనా ఫీవర్ వచ్చిందనుకో, ఫీవర్‌కి ఒక టాబ్లెట్ ఏసుకుంటాం కదా! అంతే విశ్వశక్తి ఒక టాబ్లెట్. మెడిటేషన్ చేయడం వల్ల టాబ్లెట్స్ ఏసుకోకపోయినా మనం మెడిటేషన్ వల్ల మన అనారోగ్య సమస్యలు మేలుకుంటాయి. సరే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.